ఇప్పుడు ఆడిబులా? Is it audible now? Is it audible now? Audible now? Okay, right. Some issue might be technical issue. Okay, so I think first నుంచి కూడా మీకు వచ్చినట్లేదా? Right. We will start. మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇచ్చేస్తాను. వాట్ ఈస్ దిస్ ఓమ్నిబస్ టెలికాం బిల్ ఇన్ లోక్సభ? సో ఇదేంటి అన్నది, ఈ బిల్ ఏంటి అన్నది చూద్దాము. లోక్సభలో ఈ టెలికాం బిల్, ఓమ్నిబస్ టెలికాం బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, 2023 బిల్. ఇది బిల్ యాక్ట్ గా పాస్ అయితే 1885 ఉన్న టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ బిల్ ప్రకారము వీళ్ళు ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాస్ ఫర్ దోస్ హు ఆర్ స్పెక్ట్రమ్ ప్రొవైడర్స్. ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా మనకి, జియో కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఇలా డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో బ్యాండ్ విడ్త్, డిఫరెంట్ బ్యాండ్ విడ్త్ లో వీళ్ళు వర్క్ చేస్తారన్నమాట. సో ఆ ఒక్క వాళ్ళకి రూల్స్ అండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ బిట్వీన్ దోస్ సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, అండ్ ఈ స్పెక్ట్రమ్ ఎంత లెవెల్ వరకు వాడుకోవాలి. ఫర్ సపోజ్ ఈ యొక్క ఫ్రీక్వెన్సీలోనే వీళ్ళు వాడాలి, ఈ యొక్క బ్యాండ్ విడ్త్ లెవెల్ వరకే వీళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండాలి అన్న దాని ప్రకారం డిసైడింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, రైట్ ఆఫ్ వే, ఏ దాన్ని రైట్ ఆఫ్ చేయొచ్చు అన్న డిఫరెంట్ థింగ్స్ కూడా ఈ పర్టికులర్ బిల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దిస్ విల్ బి రీప్లేసింగ్ యువర్ 1885 యాక్ట్ ఆఫ్ టెలిగ్రాఫ్. ఓకే, టెలిగ్రాఫ్ యాక్ట్ ని రీప్లేస్ చేయబోతుంది. సో ప్రీవియస్ చేంజెస్ హావ్ ఆల్సో బీన్ ఇంక్రిమెంటల్ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ లైసెన్సింగ్ ద బిల్ refers to only to authorizations that will have to be obtained by the telecom operators and other providers to telecom services which have been defined as a transmission of any messages by wire, radio, optical or other systems. సో ఏ కైండ్ ఆఫ్, ఒకప్పుడు ఏమనుందంటే దీనికి లైసెన్సింగ్ కావాలన్నమాట. ఇప్పుడు దాన్ని ఏమని చేశారు, ఆథరైజేషన్స్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ అని చెప్పారు, నేమింగ్ మార్చారు. అండ్ ఎలాంటి వాళ్ళు ఈ ఆథరైజేషన్స్, ఈ టెలికాం సర్వీసెస్ అన్న వాళ్ళు ఏ సర్వీసెస్ వస్తుంది, ఎవరి సర్వీస్ ప్రొవైడర్స్ అని తీసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈ వైర్స్ లో, అది వైర్ కావచ్చు, రేడియో కావచ్చు, ఆప్టికల్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్స్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు, డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, వాళ్ళందరూ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ కింద వస్తారు అని డెఫినేషన్ కూడా ఇచ్చింది. ఓకే, రైట్, దట్ ఈస్ అప్డేట్ అబౌట్ దట్ పర్టికులర్ ఆర్టికల్, నథింగ్ మోర్ దన్ దట్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. సీఎం launches his వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ scheme with upgraded benefit of 25 lakhs. What is earlier scenario and what is now current scenario? ఒకప్పుడు ఈ యొక్క బెనిఫిట్ లిమిటేషన్ నుంచి 5 lakh వరకు ఉంది. సో 5 lakh వరకు మెడికల్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని 25 lakh వరకు పెంచారు. నెంబర్ 2, ఈ యొక్క అప్గ్రేడెడ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కొత్త పంపిణీ చేయడం జరుగుతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆ కార్డ్స్ ద్వారా ఏం జరుగుతుందంటే క్యూఆర్ కోడ్స్ ఉంటాయి అన్నమాట దాని మీద. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క హెల్త్ రికార్డు, వాళ్ళకి చేసుకున్న ట్రీట్మెంట్ మొత్తం, ఇప్పుడు ఒకప్పుడు మనం ఫైల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మన హెల్త్ రికార్డ్ ఎలా అయితే చూస్తారో, అది ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా మొత్తం డాక్టర్స్ దాన్ని అనలైజ్ చేయగలరు. హై అండ్ కైండ్ ఆఫ్ అంటే యూసేజ్ ఆఫ్ డిజిటల్ ఆర్ ఎనీ అదర్ టెక్నాలజీస్. సో ఈ డిజిటల్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని అట్మోస్ట్ లెవెల్ ఆఫ్ సర్వీస్ డెలివరీ అని చెప్పొచ్చు ఇది హెల్త్ సెక్టర్ లో. దట్ ఇస్ వై దిస్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకప్పుడు ఇంకొక చేంజ్ ఏంటంటే ఈ 5 lakh లో ఈ యొక్క మెడికల్ ట్రీట్మెంట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి మేజర్ ఇంపాక్టింగ్ డిసీజెస్ ఉండాలి, లైక్ క్యాన్సర్ కావచ్చు, టీబీ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే మెడికల్ ట్రీట్మెంట్ కి క్లెయిమబుల్ ఉండేది అనమాట. ఇప్పుడు చిన్న చిన్నది జ్వరాలు కావచ్చు, ఫ్లూ కావచ్చు, ఏ వచ్చినా సరే, వైరస్ అటాక్ కావచ్చు, వీటన్నిటికీ కూడా అమౌంట్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం ఏఎన్ఎంస్ ని, జస్ట్ గివ్ మీ ఎ మినిట్, రైట్, if you have any doubts or any issues, post me in the chat box also. I am also watching your chat box. ఇష్యూ ఏమైనా ఉంటే అక్కడ మెన్షన్ చేయండి, రైట్. సో దీనికి ఏం చేశారంటే టీమ్స్ గా ఫామ్ అయ్యి ఏఎన్ఎంస్ ని, గ్రామ్ వాలంటీర్స్ ని, ఆశా వర్కర్స్ ని, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కలిపి కంబైన్డ్ అవేర్నెస్, అది పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది పెట్టమని చెప్పారు అనమాట. వాళ్ళకి ఈ 3257 ఎయిల్మెంట్స్ కి 2513 హాస్పిటల్స్ అవైల్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనమాట. ఆ ట్రీట్మెంట్స్ గురించి అవగాహన సదస్సు పెట్టండి అని చెప్పారు. గడప గడపకి వెళ్ళి వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్, ద కార్డ్ హోల్డర్స్ కెన్ అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ అప్ టు 85 this super specialty hospitals in Hyderabad and 35 hospitals in Bangalore and 16 hospitals in Chennai. వీళ్ళతో అగ్రిమెంట్స్ చేసుకున్నాం అనమాట. ఈ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ హై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్ళి అక్కడ కూడా బిల్స్ క్లెయిమ్ చేయొచ్చు. So that is something you need to understand. Next, as a result of the number of 104 and 108 ambulances have gone up to 936
ఫ్రమ్ 226. సో ఒకప్పుడు చూసుకుంటే లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే చూడండి ఆల్మోస్ట్ 5 times ఇంక్రీజ్ అయింది. 200 నుంచి ఇట్ హాస్ ఇంక్రీజ్డ్. సో 200 to 1000 అని లెక్కించుకోండి. 5 times పెరిగిందని చెప్పుకోవాలి. సో వెరీ గుడ్ లీప్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రిసీవ్ దిస్ ట్రీట్మెంట్స్ అండర్ ది స్కీమ్ హ్యావ్ గాన్ అప్ టు 53 lakh ఫ్రమ్ 22 lakhs. సో 22 lakhs నుంచి 53 lakh వరకు పెరిగింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ ఈ యొక్క క్యాంపెయిన్ మొత్తానికి కూడా 4100 crores మొత్తానికి ఆరోగ్యశ్రీను అండ్ కంబైన్డ్ ప్రోగ్రామ్. దీని మీద వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని కూడా ఉంది. ఆరోగ్య ఆసరా, సో దాంతో పాటు కూడా ఆరోగ్య ఆసరా 1309 crore వరకు స్పెండ్ చేస్తారు. వాట్ ఇస్ దిస్ ఆరోగ్య ఆసరా? సో దిస్ వి హావ్ ఆల్సో డిస్కస్డ్ యెస్టర్డే. ఆరోగ్య ఆసరా అంటే ఏం లేదంటే ఎవరైతే పేషెంట్స్ అక్కడ అడ్మిట్ అయ్యి వాళ్ళకి ఆ డైలీ వేజ్ కోల్పోతారో వాళ్ళందరూ కూడా అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. 200 and something rupees, 220 అమౌంట్ ఎవ్రీ డే వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు. 5000 rupees దాకా లాస్ ఆఫ్ పే కి కాంపన్సేషన్ ఇస్తుంది. ఏ స్టేట్ ఇప్పటి వరకు ఇవ్వట్లేదు, మన స్టేట్ ఇస్తుంది. ఇవి ఇంపార్టెంట్, రైట్? విల్ సీ ద నెక్స్ట్ ఆర్టికల్. ద నెక్స్ట్ వన్. Just give me a moment. Yes. ఎక్కువ పొలిటికల్ న్యూస్లే ఉన్నాయండి. ఏవైతే మనకి స్కీమ్స్ రిలేటెడ్ ఏవైతే వస్తాయో అవి ఇంపార్టెంట్. అవి తప్ప నుంచి ఇంకేది తీసుకోవట్లేదు. లెట్స్ గో ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, PMLA accused can be given a copy of grounds of detention within 24 hours. సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది కదా, PMLA, దీని మీద అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రౌండ్ ఆఫ్ డిటెన్షన్, సో అక్యూజ్ చేసుకున్న వాళ్ళని తీసుకుంటారు కదా, మనము హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాం కదా వాళ్ళని, ఆ డిటెన్షన్ చేసిన వాళ్ళకి గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ విత్ ఇన్ 24 hours ఇవ్వాలన్నమాట. ఇది సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏమని అంటే దెర్ ఇస్ అ జడ్జిమెంట్ which is being given by Supreme Court recently, which said that a person who is accused of this particular PMLA, they should be handed over with a copy of grounds of detention at the time of his arrest. Okay, his or her arrest. Next, they've also mentioned that this ground of arrest need to be provided only within the reasonable period of the arrest, that is 24 hours. So 24 hours లోపల ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్టికల్ 221 విల్ స్పీక్ అబౌట్ దిస్ కస్టడీ కదా. సో ఈ కస్టడీలో ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ ఆర్టికల్ 22(1) లోనే కదా మెన్షన్ చేస్తారు. సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ 22 అని కూడా మీకు తెలియాలి. సో ఐ విల్ ఆల్సో షోకేస్ దట్, ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. ఒకసారి అది డిస్కస్ చేసుకుంటే అయిపోతుంది. See, no person who is arrested shall be detained in custody without being informed as soon as may be the grounds for arrest, nor shall be denied the right to consult or to be defended by a legal practitioner of his choice. సో ఆర్టికల్ 222, సో ఆర్టికల్ 22 ప్రకారము క్లియర్ గా వీళ్ళకి ఏమని చెప్తున్నారంటే రైట్స్ ఇస్తున్నారు. ఒక పర్టికులర్ పర్సన్ ని కస్టడీలోకి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పాలి. అండ్ రైట్ టు కన్సల్ట్, సో అరెస్ట్ అయితే వాళ్ళు ఎవరినెవరిని కలవాలి అన్న దాని గురించి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. అండ్ టు బి డిఫెండెడ్ బై లీగల్ ప్రాక్టీషనర్, సో లీగల్ ప్రాక్టీషనర్ పెట్టుకునే రైట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. సో ఈవెన్ ద డిటైనీ విల్ హ్యావ్ ద రైట్, దే హ్యావ్ సర్టెన్ రైట్స్. ఓకే, సో అది మీరు అర్థం చేసుకోవాలి. దాని మీద చెప్పింది 24 hours లోపల అది ఇవ్వాలి. ఇస్తాము అని ఉంది కానీ టైం లైన్ మెన్షన్ చేయలేదు కదా కాన్స్టిట్యూషన్ లో. సో ఆ ఇవ్వాల్సిన టైం లైన్ సుప్రీంకోర్టు చెప్పింది, బికాస్ దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రైట్? సో ఇట్ హాస్ గివెన్ దట్ జడ్జ్మెంట్. The court has laid down the law while dismissing an appeal filed by the Supertech chairman Ramkishore Arora challenging the Delhi High Court order affirming his arrest by ED in a money laundering case. సో ఆ 24 hours అనేది ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు సుప్రీంకోర్టు అనేది ఆదేశించడం జరిగింది. ఓకే, ఆన్ విచ్ గ్రౌండ్స్ దే బీయింగ్ అరెస్టెడ్ అని ఆ రిటర్న్ కమ్యూనికేషన్ ఉండాలండి. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ దే షుడ్ బి ఫర్నిష్డ్ విత్ రిటర్న్ కమ్యూనికేషన్ అబౌట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. నోటితో తూతుబంధంగా చెప్తే అవ్వదు. ఓకే, రైట్. విల్ సీ ద నెక్స్ట్ ఆర్టికల్. Just give me a moment. Right. Next, OBC representation in AIIMS faculty low, says House panel. So ఏంటి issue?
ఓబీసీ రిప్రజెంటేషన్ అనేది ఎయిమ్స్ ఫ్యాకల్టీలో మనకు బేసిక్గా చూసినట్లయితే ఇది జస్ట్ అన్ అప్డేట్ అండి. అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది. సేమ్ కేసు మనకి సుప్రీం కోర్టులో కూడా చెప్తారు. ఈవెన్ సుప్రీం కోర్టులో కానీ హైకోర్ట్స్లో కానీ కొలిజియన్ సిస్టంలో కూడా ఇలాంటి ఇష్యూనే ఉంది. వీకర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ బీయింగ్ ఎఫిషియెంట్లీ రిప్రజెంటేటెడ్ అన్నది క్రిటిసిజం అనమాట. సో ఆ క్రిటిసిజం కూడా మనం యాడ్ చేయగలగాలి ఆన్సర్స్ లో. దట్ ఇస్ వై ఐ టేకెన్ దిస్ ఆర్టికల్. Against the mandatory 27%, the Delhi Institute has less than 19% OBC faculty. Just update kosam matra. These numbers are enough. You don't need to go into the article also. So Jodhpur has less than 9%. Ministry cites difficulty in finding candidates for senior faculty positions. So problem enti ante vacancies undipotundi. People of these weaker sections like OBC are not being filled up. 27% ఉన్నప్పటికీ కూడా reservation, they're not being filled up అనేది అర్థం చేసుకోండి. So yes, that is being mentioned in the article. If you want, you can go deeply about different other places, but ఇది ఎయిమ్స్ గురించి ఒకటి స్పెసిఫిక్ గా ఉంది కాబట్టి అంత అవసరం లేదండి. We'll go to the next one. Ministry issues advisory to states in the view of detection of new JN1 variant in India. So ఎప్పుడైతే కోవిడ్ సిచ్యువేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ సైన్స్ అండ్ టెక్ కి ప్రియారిటీ పెరిగింది, ఎస్పెషల్లీ హెల్త్ సెక్టర్ లో. సో ఖచ్చితంగా దాని మీద ఏమొచ్చినా సరే చూడాల్సిందే, రైట్? యూనియన్ హెల్త్ మినిస్ట్రీ has asked all states to maintain a constant vigilance over the COVID-19 situation in the country in view of the upcoming festive season and the recent surges in cases in some parts of the country. The alert comes following the detection of the country's first case of JN1 variant of COVID-19 in Kerala. సో ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ వేరియంట్ కనపడింది అంటే అది వచ్చేది కేరళ నుంచి. దాని అర్థం కేరళ వాళ్ళే కంట్రీకి తీసుకొస్తున్నారా డిసీజెస్ అని కాదు. దే హ్యావ్ అ వెరీ గుడ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నది అర్థం చేసుకోండి. నెక్స్ట్, COVID-19 virus continues to circulate and its epidemiology behavior gets settled with Indian weather temperatures. This, coupled with circulation of other usual pathogens, makes it important to keep up the momentum of efficiently dealing with the challenges in public health. సో వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే అది ఇక్కడ ఎంతవరకు సెటిల్ అవుతుంది, ఏ కైండ్ ఆఫ్ వేరియంట్స్ వస్తుంది, వీటన్నిటి మీద కూడా మనం ఫాలో అప్ చేయాలి. యూ కెనాట్ లీవ్ ఇట్ ఇన్ దాట్ వే ఓన్లీ అన్నది యూనియన్ హెల్త్ సెక్రటరీ అనేది చెప్పడం జరిగింది. నథింగ్ మోర్ దెన్ దట్. జస్ట్ JN1 అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ వేరియంట్ ఆఫ్ COVID-19 అంతే. ఓకే, రైట్. ద నెక్స్ట్ ఆర్టికల్. రైట్. So what does COP28 mean for cities? So how are cities important? How are cities important with respect to tackling climate change, and what was this year's conference of parties different from the previous one? So when it came to talking about the role of urban cities in climate action, why do cities in global south require more support? Definitely, why do they require global south వాళ్ళకి ఎందుకు కావాలంటే క్లియర్ కట్ రీజన్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏరియాస్. సో ఎకనామికల్లీ వీకర్ కంపేర్డ్ టు దోస్ లైక్ USA. వీళ్ళు గ్లోబల్ సౌత్ లో మోస్ట్ ప్రాబ్లీ ఉన్న కంట్రీస్ ఎలా, డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో వాటి డెఫినెట్లీ సపోర్ట్ కావాల్సిందే అక్కడున్న సిటీస్ కి. విల్ సీ విత్ ద జిస్ట్. సో ద అర్బన్ వరల్డ్ టుడే కన్స్యూమ్స్ నియర్లీ 75% of the primary energy and is responsible for roughly 70% of carbon dioxide, which is 76% of GHG. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ మీరు క్లియర్ గా చూసినట్లయితే అర్బన్ వరల్డ్ ఏదైతే ఉందో అంటే రూరల్ పార్ట్ కంప్లీట్ గా వదిలేస్తే ప్రైమరీ ఎనర్జీ కన్సంప్షన్ జరిగేది అర్బన్ వరల్డ్ లో అది 75%. అందులో కార్బన్ డైఆక్సైడ్ యూసేజ్, ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎంతలా వస్తున్నాయంటే 70% మోస్ట్ ఉండేది ఆ ఎమిషన్స్ లో కార్బన్ డైఆక్సైడ్. మళ్ళీ చెప్తాను, మనం మొత్తానికి ఓవరాల్ గా అర్బన్ రూరల్ కంబైన్డ్ గా తీసుకుంటే అర్బన్ లో ఒక్క చోటే మీకు 75% ఆఫ్ ద ప్రైమరీ ఎనర్జీ కన్సంప్షన్ జరుగుతుంది. 70% ఆ కన్సంప్షన్ వలన వచ్చే ఎమిషన్స్ లో 70% క్లియర్లీ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, విచ్ ఈస్ ఆక్యుపైయింగ్ 76% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, సో ఆ నెంబర్స్ కొంచెం చూసుకోండి. ఆన్సర్ రేటింగ్ ఇది యాడ్ చేసినప్పుడు యూనిక్నెస్ తెస్తుంది మీకు ఆన్సర్. అట్ దిస్ ఇయర్ ఆఫ్ COP, which is your conference of parties, there was a special day dedicated to a ministerial meeting on urbanization and climatic change. The meeting convened ministers of housing, urban development, different profiles. వీళ్ళందరూ కలిసి మీటింగ్ జరగడం జరిగింది. The cities of global south are far more vulnerable than the western counterparts. The city leaders are hardly empowered and major employment is in informal sector, and adaptation is a key as most cities are vulnerable to climate induced disasters. So problem ఏంటంటే గ్లోబల్ సౌత్ కి అవేర్నెస్
తక్కువ ఉండడం. నెంబర్ 2, they're hardly empowered. సో ఎంపవర్డ్ విత్ నాలెడ్జ్, సో అవేర్నెస్ లోనే ఎంపవరింగ్ తక్కువే. పోనీ యాక్షన్ తీసుకుందామంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏరియాస్, అడాప్టేషన్ కూడా ప్రాబ్లమే. సో వాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క నాన్ రెన్యూబుల్ సోర్సెస్ మీద డిపెండ్ అయిన వాళ్ళని ఇటు మార్చడం కష్టం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ సిటీస్ అన్ని కూడా క్లైమేట్ ఇండ్యూస్ డిజాస్టర్స్ కి మేజర్ వల్నరబుల్ ప్లేసెస్ అనమాట. వీటన్నిటి గురించి డిస్కషన్ జరిగింది. విల్ సీ. ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన కంట్రీలో తీసుకున్నట్లయితే సిమిలర్ కేసు చెన్నైలో కూడా ఇదే. ప్రతిసారి ఫ్లడ్, ఈ యొక్క క్లైమేటిక్ చేంజ్ వల్ల అక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఆ ఫ్లడ్స్ అన్ప్లాన్డ్ సిటీ కావడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అక్కడ జరుగుతుంది. సో రీసెంట్ ఫ్లడ్స్ ఆల్సో యూ కెన్ అండర్స్టాండ్ మిచాంగ్. ఓకే, రైట్. సైక్లోన్ మిచాంగ్ వల్ల జరిగిన డిజాస్టర్ అని మనకు తెలిసింది. సో ద COP28 in Dubai has been described by some as being a mixed bag. Even though it could not come up with a profound statement of ending fossil fuels, at least a discussion was triggered. So a few ambitious delegates described it as a beginning of the end of an era of fossil fuels. Yes, there is definitely a beginning for the end of fossil fuel era, and this was an important COP owing to the global stock taking GST or the Paris climate deals by keeping global temperatures below 1.5 degrees Celsius. So global temperatures 1.5 degrees Celsius kana takku pettukodam anadi mana target. So by 2030 that is our target. One of our goals in SDGs too. So we have to see UNFCCC కూడా పెట్టుకున్న టార్గెట్ ఇది, రైట్. అండ్ ఇది ఆల్మోస్ట్ డీవియంట్ గా ఉంటుంది అని కూడా మనం చూసుకున్నాం. లైక్ వైజ్ ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ వాజ్ క్లియర్డ్ అండ్ ద ఫోకస్ వాజ్ దేర్ ఫర్ అబౌట్ బోత్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ స్ట్రాటజీస్. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్ డిజాస్టర్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అంటే పోస్ట్ డిజాస్టర్ కాకుండా ఈ మిటిగేషన్, డిజాస్టర్ రాకముందే తీసుకునే మిటిగేషన్ స్ట్రాటజీస్ ఒకటే కాకుండా క్లైమేట్ కానీ డిజాస్టర్ కానీ అడాప్టేషన్ స్ట్రాటజీస్ గురించి కూడా మాట్లాడారు అనమాట ఈ మీటింగ్ లో. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, what was discussed about cities గురించి ఏం మాట్లాడారు, this point I have discussed in the gist. So at this year of COP there was a special day dedicated to ministerial meeting. So that has been mentioned, and such moves forced some of the city representatives and civil society organizations to raise their voice and emphasis on the principle nothing for us without us. సో ఎప్పుడైతే సిటీస్ ని వీటిని ఇన్వాల్వ్ చేస్తారో వాళ్ళ యొక్క క్యాంపెయిన్ ఎలా ఉంది, వాళ్ళ ప్రిన్సిపల్ నథింగ్ ఫర్ అస్ వితౌట్ అస్, మేము లేకుండా మా కోసం మీరు ఎలా మాట్లాడతారు. సో దట్ ఈస్ వాట్ హెల్ప్డ్ ఫర్ దోస్ సిటీస్ టు రైజ్ దేర్ వాయిస్ అండ్ టు మేక్ దేర్ వాయిస్ హర్డ్. ఓకే, సో ఈ COP26 లో ఏం జరిగింది, they wanted to come up with the out of box solutions for this. And yeah, this lays around the fundamental point of redefining the financial and governance architecture of COPs. City representatives have been arguing about the multi-level Green Deal governance and revising the governance and regulation of energy and climatic action. So basically వీళ్ళు ఏం గురించి మాట్లాడారు అంటే మల్టీ లెవెల్లో గ్రీన్ గవర్నెన్స్, గ్రీన్ డీల్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఎకో ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఉండాలి. సో సపోజ్ లెట్స్ సే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం, ఓకే, వీఆర్ బిల్డింగ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, అది ఎంతవరకు ఎకో ఫ్రెండ్లీ, how far that is green economy, all these things have to be concerned. So మా voices కూడా heard వినపడాలి అన్నది వాళ్ళ పాయింట్, రైట్. సో the NVE chair, Mr. Mayor of Warsaw, leading member of the mayor's delegation of COP28, argued that formally recognizing the role of subnational governments in global climate negotiations, accelerating and scaling up climatic action by working with all levels of governance. All level of governance అంటే మన స్టేట్, మన కంట్రీలో తీసుకుంటే you have central government, state government, and you have local self government, and all different sectors. And again, that may be agriculture, that may be industries, that may be any other thing. Even in industry you have subdivisions, okay, and providing direct financing and technical assistance to cities and region. So they spoke about financial assistance directly to cities and regions which are most vulnerable to climate change. Okay, so this will require an out of the box imagination, as it would mean transgressing the authorities of federal governments, and nevertheless the mood points in that cities and regions are the key actors by providing climate ambition forward in creating green jobs and reducing air pollution and improving human health well-being. So ఏ థింగ్స్ ఫోకస్ చేస్తారు మేజర్గా, గ్రీన్ జాబ్స్, ఎకో ఫ్రెండ్లీ జాబ్ క్రియేషన్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ compensating the climatic change or which is not triggering any kind of economic damage, so environmental damage. Next, reducing air pollution, so air pollution ni tagginchadam. Next, improving human health, so human health మీద కూడా focus చేయండి. That is what their discussion so far. So definitely global south voice, we already know that these cities are
which cities are present in global south are economically comparatively very less, అంటే ఎకనామికల్ గా వీళ్ళు వీకర్ అనే చెప్పొచ్చు. సో వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ అనేది కావాలి. దట్ ఈస్ వై వీఆర్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ ద క్లైమేట్ ఫినాన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్ టు రీచ్ ద జీరో ఎమిషన్ టార్గెట్ బై 2050. దట్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. బట్ వాట్ ఈస్ అవర్ నేషన్స్ టార్గెట్? It is 2070. So yes, that's it about this article and that's it for today. We'll meet again in tomorrow's session. Thank you. Mm-hmm.